సార్ ఇప్పుడు ఓటు అంటేనే యువత భయపడుతూ ఉంటారు. అంటే ఏమేస్తాం వాళ్ళే కదా అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఏపీలో ఎప్పుడు లేనంతగా ఎక్కువగా పోల్ అయ్యింది, ఓటింగ్ శాతం పెరిగింది. అసలు ఎందుకు అంటారు సార్? అంటే వ్యతిరేకత అనుకోవచ్చా? అంటే పోలరైజేషన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నిక ఒక నిర్ణయాత్మకమైన ఎన్నిక. సంక్షేమమే పరిపాలన, ఇంకేమీ అక్కర్లేదన్న వాదనకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి, దీర్ఘకాలికంగా పెరగాలి, ఆదాయాలు పెరగాలి, పెట్టుబడులు రావాలి, పారిశ్రామికలు జరగాలి అన్న వాదనకి మంచి పోరాటం. ఈ 5 ఏళ్లుగా యువతకు అర్థమైంది, మీకు అవకాశాలు ఆర్థికంగా పెరగకపోతే, పెట్టుబడులు రాకపోతే మిగతా దేశం ప్రపంచం అంతా ముందుకెళ్తుంది, మనం అలాగే ఉంచుకుపోతాం. మిగతా ప్రపంచం మన కోసం ఈ పాపం ఆంధ్రప్రదేశ్లో మూర్ఖ పాలన ఉంది కాబట్టి మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం అనుకోరు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు ముందుకి, మనం దగ్గరపడుతుంటాం. కాబట్టి తీవ్రంగా సమాజంలో ఆ స్పందన వచ్చింది. రెండోది, ఒక నైతికంగా కూడా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు పరిపాలన మన దేశంలో అస్తవ్యస్తంగా అన్నమాట వాస్తవం, మరి పోలీసుల మీద పెత్తనాలు ఉన్నమాట వాస్తవం. కానీ శృతి మించిపోయే ఆంధ్రప్రదేశ్లో ఒక మాఫియా రాజ్యంలాగా ఉంది. దానికి వ్యతిరేకత కూడా బాగా వచ్చింది ప్రజలు, ఈ 2 కారణాలుగా. 2 కారణాల వల్ల అంటారా? ఓకే, రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ల్యాండ్ యాక్ట్ టైటినింగ్ అని చెప్పేసి నేను విన్నాను. ఆ కారణంతోనే ఆయన ఓడిపోయారా, లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా? నేను ఇందాక చెప్పాను 2 కారణాలు ప్రధానం అని చెప్పాను. రకరకాల చేరత ఏంటంటే పరిస్థితి, ప్రజలు ఎప్పుడు కూడా ఒక కారణంగానే ఓటు వేరు, స్థూలంగా వాళ్ళ దృష్టిలో ఒక అంచనాకు వస్తారు. ఇవన్నీ మనం అనుకోవటం తప్ప మనం ప్రతి ఒక్కళ్ళ మనసులో తొంగి చూసాము మనం. కాబట్టి స్థూలంగా అంచనాకు వస్తాం. ఒకసారి ప్రజల్లో విశ్వాసం పోయిన తర్వాత, నమ్మకం పోయిన తర్వాత మీరు ఏం చేసినా కూడా దానిలో తప్పు కనిపిస్తుంది. ఉదాహరణకి ల్యాండ్ టైటిల్ యాక్ట్లో కోర్టు ప్రమేయం లేకుండా చేశారని చెప్పిన భయం, మాఫియా రాజ్యం నడుస్తుంది కాబట్టి ఈ వంక పెట్టి అధికార యంత్రాంగాన్ని లోపరుచుకుని మా ఆస్తులను కొట్టేస్తారని చెప్పిన ఆందోళన. ఇదే సమర్థులు, నిజాయితీ పరులు గతంలో ఆ రకమైన చరిత్ర ఉండి చేశారనుకోండి, ఆ రకమైన భయం ఉండదు. తాటి చెట్టు కింద పాలు తాగినా కళ్ళు అనుకుంటారు. నమ్మకం లేనప్పుడు వాడు చేసేది ప్రతి కూడా భయాందోళన కలగజేస్తుంది. సామర్థ్యుడు, నిజాయితీపరుడు, ఆ విశ్వసనీయత ఉన్నవాడు కష్టమైన పని చెప్పినా కూడా ఇష్టంగా చేస్తాం. కాబట్టి ఒక ప్రభుత్వానికి ఈ గుండాగిరి, దోచుకోవటం, అవినీతి, అహంకారం, వీటి స్థానంలో నమ్రత, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధితో ప్రజలకు అర్థమైనట్టుగా పనిచేయడము, ప్రజలను విశ్వాసంలో తీసుకోవటము, అందరిని కలుపుకోవటము, ఆ తత్వం అంటే ఏదైనా మంచి సాధించవచ్చు. సార్, మీరు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పేసి స్థాపించారు. అసలు దీని వెనుక ఉద్దేశం ఏమిటి సార్? మన ప్రజాస్వామ్యం పైన చూడడానికి బాగుందమ్మా. ఎన్నికలు జరుగుతున్నాయి బ్రహ్మాండంగా, ప్రపంచంలో ఎక్కడ లేనంత ఉత్సాహంగా జరుగుతున్నాయి, పోటీ ఉంది, స్వేచ్ఛలున్నాయి, ఎవరెవరైనా బూతులు తట్టచ్చు, రోడ్డు మీద ఆందోళన చేయొచ్చు, రైళ్లు ఆపేయచ్చు, రకరకాల స్వేచ్ఛలు, మంచి చెడు అన్నీ ఉన్నాయి. ఎలక్షన్లు జరుగుతున్నాయి రెగ్యులర్గా. ఎన్నికల్లో లోపల అన్యాయం జరగట్లేదు, పోలింగ్ బూతులు ఎక్కడ కూడా కౌంటర్ లెక్కింపు సరిగ్గా జరుగుతుంది. ఎన్నికైన తర్వాత ప్రభుత్వాలు మారుతున్నాయి, శాంతియుతంగా మారుతున్నాయి, అంగీకరిస్తున్నాం. ఇంతవరకు ప్రజాస్వామ్యం బాగుంది. కానీ ప్రజాస్వామ్యం అంటే ఇది చాలదు. ప్రజాస్వామ్యం అంటే చట్టబద్ధ పాలన కావాలి, చట్టం అందరికీ సమానంగా వర్తించాలి, ఎవరో చట్టం కంటే ఎక్కువ ఉండకూడదు, అందరికీ న్యాయం సులభంగా, ఖర్చు లేకుండా, నిష్పాక్షికంగా అందే ఏర్పాటు కావాలి, వేగంగా అందే ఏర్పాటు కావాలి. అది లేదు మన దేశంలో. అధికారం కేంద్రీకృతం అయిపోయింది. దానివల్ల ఏం జరుగుతుందో అర్థాలు నేను చెప్పాను. ఊరికేదో అంత హడావిడే తప్ప నిజంగా రోజువారీ పరిపాలన అంత అధ్వానంగా ఉన్నది. మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయి, విద్యా ఆరోగ్యం చండాలంగా ఉన్నది. కాబట్టి ఇవన్నీ మార్పులు లేకపోతే చట్టబద్ధ పాలన, అధికార వికేంద్రీకరణ, ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావడం, రాజకీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులు అయిపోయినాయి. ఒక కుటుంబం ఆస్తి, ఒక మనిషి ఆస్తి. ఏం ప్రజాస్వామ్యం అది? రాజకీయ పార్టీ ప్రజలకు వేదిక కావాలి, ప్రజలకు రాజకీయ భాగస్వామ్యానికి మార్గం కావాలి. అలా కాదు, ప్రైవేట్ ఆస్తులుగా తెలమవుతున్నాయి. ఈ మౌలికమైన మార్పులు రాకపోతే, ఎన్నికలు జరిగి రాజకీయ పోటీ ఉంటేనే ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ప్రజాస్వామ్య సంస్కరణలు కావాలి, పార్టీలకు అతీతంగా కావాలి. అందుకని ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్, ప్రజాస్వామ్య సంస్కరణల పీఠం. దానికోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు నేర చరిత్ర వివరాలు పెట్టింది మొట్టమొదటి లోక్సత్తా. నేర చరిత్ర వివరాలు వాళ్ళే బయటపెట్టేట్టుగా చట్టం తీసుకొచ్చింది లోక్సత్తా. పాలనా సమాచారం చట్టం తీసుకొచ్చింది లోక్సత్తా. సిటిజన్స్ చార్టర్లు దేశంలో మొట్టమొదటి తెచ్చింది లోక్సత్తా. స్థానిక న్యాయాలయాల చట్టం తీసుకొచ్చింది లోక్సత్తా. పార్టీ ఫిరాయింపు నిషేధాన్ని ఆపడం కోసం ప్రయత్నం చేసి 91వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది లోక్సత్తా. 99వ సవరణ తీసుకొచ్చింది లోక్సత్తా, సహకార సంఘాలు. అలాగే ఎన్నో రకాలుగా
ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఒక ప్రజాస్వామ్యం 140 కోట్ల మంది, ఇన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఉన్న దేశంలో మార్పు అంత సులువుగా క్షణాల్లో రాదు. ఒక తరం కాలం పడుతుంది, ఇంకో తరం పడుతుంది. సార్, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ అసలు వస్తుందా రాదా? చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. తేజ, ముందు స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి? ప్రత్యేక హోదా అంటే ఏంటి? అంటే మనకి మంత్రం అదేమన్నా? అంటే మనకి కొంచెం ధనాన్ని ఇస్తారన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ స్టేటస్ అంటే ప్రజల్లో ఎలాంటి అవగాహన లేదు. అది కానీ ఒక మంత్రంలాగా, నినాదంలాగా మాట్లాడేస్తున్నాం. ముందు కొంచెం ఈ మంత్రాలు, నినాదాల నుంచి బయటపడాలి. స్పెషల్ స్టేటస్లో 4 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి రెవెన్యూ లోటు ఉంటే, అంటే రోజువారీ ఆదాయం కంటే రోజువారీ ఖర్చు ఎక్కువ ఉంటే దాన్ని భర్తీ చేయటం. అది ఆల్రెడీ జరిగిపోయింది. 5 ఏళ్ల పాటు చేస్తామన్నారు, 5 ఏళ్ల పాటు చేశారు. 14 ఆర్థిక సంఘంలో అది ఏర్పాటు చేశారు. ఆ డబ్బు మనకు వచ్చేసింది. మొట్టమొదటి సంవత్సరం రాలా. ఆ డబ్బు కూడా లోక్సత్తాయే ఒక కమిటీని ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో నిపుణులతో, తెలుగు వాళ్ళతో కూడా కాదు, తెలుగు వాళ్ళు కాని వాళ్ళతో కూడా నిపుణులతో ఏర్పాటు చేసి ప్రామాణికంగా నిగ్గు తెచ్చాం. 10,493 కోట్లు రావాలని చెప్పాను. గత సంవత్సరం వచ్చింది 10,461 కోట్లు వచ్చింది. అంటే నేను 100 రూపాయలు చెప్తే 99 రూపాయలు 70 పైసలు వచ్చింది. అంటే అంత నిఖార్సుగా చెప్పాలి, విశ్వసనీయత చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి. కాబట్టి ఒక అంశం అయిపోయింది. ప్రత్యేక ప్రతిపత్తిలో ఒక అంశం అయిపోయింది. రెండోది, కేంద్ర ప్రతిపాదిత పథకాలను ఉంటాయి, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. మామూలు రాష్ట్రాల్లో సగం సగం పంచుకుంటారు ఆ పథకాల డబ్బు ఖర్చు. ప్రత్యేక ప్రతిపత్తి రాష్ట్రాలు 90% ఢిల్లీ పంచుకుంటుంది. అది చేస్తామని ఒప్పుకున్నారు, ఏమైనా కొరతలుంటే తీర్చేసుకోవచ్చు. అది అయిపోయినట్టే. మూడోది, వెనకబడ్డ జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు ఇస్తారు. మనం కోరినంత కాదు, కానీ ఇంకా ఎక్కువ కోరవచ్చు. జిల్లాకి 50 కోట్ల చొప్పున 7 జిల్లాలకి ఏర్పాటు చేశారు. ఒక్కటే మిగిలి ఉన్నది, పన్ను రాయితీలు కావాలని చెప్పాను. ఇక్కడ రాష్ట్రంలో కనుక పెట్టుబడులు పెడితే వాటి మీద పన్నుల రాయితీ కావాలని అక్కడ చిక్కుముడి ఉంది. మనం పన్ను రాయితీ కోరితే పక్క రాష్ట్రాలు ఊరుకుంటా? ఆంధ్రప్రదేశ్లో పన్ను రాయితీ పెడితే పరిశ్రమలు అక్కడికి పోతాయి. తెలంగాణ వాడు ఊరుకుంటాడా? కర్ణాటక ఊరుకుంటుందా? మరి తమిళనాడు ఊరుకుంటుందా? ఒరిస్సా ఊరుకుంటుందా? అలాగే బీహార్ వచ్చిన ఇంకా పేద రాష్ట్రం, మరి నా సంగతి ఏంటంటారు? అందుకని చిక్కుముళ్ళు పట్టదు. అందుకని తొలి నుంచే నేను చెప్తున్నాను, రాష్ట్రం మొత్తానికి కావాలంటే వాళ్ళు ఇవ్వలేరయ్యా. రాజకీయంగా ఇబ్బందులు అయితే మిగతా రాష్ట్రాలన్నీ అడ్డుకుంటాయి. ఆనాడు ప్రత్యేక ప్రతిపత్తి మాట, అసలు ఆ మాట తీసుకొచ్చింది నేను. శాసనసభలో నా ప్రసంగం నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా. ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తామని చెప్పిన మాట అనగానే జయలలిత గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా వెంటనే ఇప్పుడు ఉత్తరం రాశారు. తెలుగు సోదరులకు న్యాయం జరగడానికి నేను పూర్తిగా అంగీకరిస్తాను, కానీ మరి తమిళనాడుకి అన్యాయం చేసి ఆ పెట్టుబడులు అక్కడ పోవడం కోసం పన్నులు ఎత్తిస్తూ ఒప్పుకోనని చెప్పాను. ఎందుకంటే మంది పోటీలు పడుతున్నటువంటి రాష్ట్రాలు. కాబట్టి ప్రతి రాష్ట్రంలో కొన్ని జిల్లాలను మనం గుర్తించి, వెనకబడ్డ జిల్లాలని మిగతా రాష్ట్రాలు కూడా గుర్తుంచుకోమనండి. ఈ మొత్తం జిల్లాలకు ఇచ్చుకోమనండి. మనం కొంచెం తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం కాబట్టి కొంచెం వేగంగా, చొరవగా ముందుకు మౌలిక సదుపాయాలు కల్పించి పెట్టుబడులు ప్రోత్సహిస్తే మనకి ఎక్కువ వస్తాయి. అట్లా లౌక్యంగా సాధించుకోవాలి. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పై ఎత్తు కోసం అని చెప్పని రస్తారోకలు చేస్తే రావు. ఈ 10 ఏళ్ళు వచ్చినాయి ఏమన్నా? అంచేత ప్రత్యేక ప్రతిపత్తి అన్న మంత్రాలను వదిలేసి దానిలో ఏం కావాలో దాని గురించి పద్ధతి ప్రకారం ఆలోచించి పనిచేసుకోవాలి. కానీ ఎందుకు సార్, అంటే ప్రతి రాజకీయ పార్టీ, అంటే ఏపీలో కానీ ఎందుకు అంటే ఎక్కువ స్పెషల్ స్టేటస్, స్టీల్ ప్లాంట్, పోలవరం విషయం చెప్పేవాడికి 190 పాళ్ళు తెలియదు, వినేవాడికి 190 పాళ్ళు తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఒక మంత్రంలాగా వాడేస్తే అంత ఇస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. అంతే. ఎదిగో దున్నపోతుంటే అదిగో దొడ్డను కట్టేస్తాం అని చెప్పి ఏదో అవుతుందంటే చర్చ కొంచెం లోతు కావాలా, నిజాయితీ కావాలా, ఆచరణ సాధ్యమైనది కావాలా. ఒక ఫెడరల్ వ్యవస్థలో ఏ ప్రభుత్వం, మీరు ప్రధానమంత్రిగా కూర్చున్నా కూడా